హలో గైస్ హాయ్. ఈరోజు విషయానికి ఈరోజు వీడియో వచ్చేసేకాడికి ఏంటంటే మన కోళ్ళు వచ్చేసి పాపం చాలా వరకు ఇబ్బంది పడుతున్నాయి అనమాట. అంటే ఇంటికాడ మనకు ఊర్లో అయితే అంత గెలుక్కొని అవి లోడుకొని తినేదానికి బాగున్నాయి. సో ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఏమైందంటే అవి గెలుక్కొని తినడానికి ఏమీ లేదనమాట. పాపం ఈ మనం ఈ పైన వచ్చేసి అసలు ఏం తినలేకపోతున్నాయి, ఏం చేయలేకపోతున్నాయి. సో ఇక్కడ చూసారు కదా, అక్కడ మనం పొయ్యి ఉంటే ఆ పొయ్యినంతా గెలికేసి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చెట్లు ఉన్నాయి. ఈ చెట్లు అన్నింటినీ అయితే మొత్తం గెలిక మట్టి అంతా కింద అయితే తోసేస్తాయి అనమాట. సో అందుకోసం అయితే మనం ఒకటి ఆలోచించి కోళ్ళకి ఏమైనా చేయాలని చెప్పి నేనైతే ఇప్పుడు ఈ చెక్క ఇక్కడ ఇసుక అయితే తెచ్చాను. ఈ చెక్కతో మనమైతే ఏదో ఒకటి చేద్దాము. ఇది చుట్టూ మట్టి పోసి ఏం చేస్తాం ఒకసారి చూపిస్తాను చూడండి. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబద్ది. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్టే స్కిప్పులు కొట్టమాకండి. మన ఛానల్ ఇంకా ఎవరైతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్. బో బో దా దా బో రండి, ఒకటే అక్కడికి రండి. రారా, అరే వీటికి ఏమైందిరా, నా కాడికి క్వశ్చన్స్ వస్తున్నాయి. రండి పండే. సర్లే, ఏది మన కాడికి అయితే రాలేదు, మనం ఏం చేయలేము ఇంకా రానప్పుడు. నువ్వైనా వస్తావరా? దా రే 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 నువ్వు కూడా రావా? అందరూ మోసం చేశారా, గుర్తుపెట్టుకోండి మీరు అందరూ. మీకు ఈరోజు నుంచి ఫుడ్ లేదు, క్యాన్సిల్. సరే ఇంకా అయితే ఎందుకు కానీ మనం ఏదో చేద్దాం రండి. సరే ఇప్పుడు మొత్తానికి మనమైతే తెచ్చుకున్నాం కదా, 4 చెక్కలు తెచ్చాను. దో బేల్దారి పని చేసేదానికి తాపి, అది చెక్క, ఈ తాపి తీసుకొచ్చా బేల్దారి పని చేద్దామని. దీంట్లో ఇసుక అయితే ఉంది. సో ఇప్పుడు మొత్తానికి మనమైతే ఒక సెటప్ అయితే రెడీ చేద్దాం. చుట్టూ 4 పక్షాలు ఈ చెక్కలు పెట్టి మొదలు వేసకపోతాం. సరే చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే, ఈ చెక్కలు ఉన్నాయి కదా, ఈ చెక్కలు 4 స్క్వేర్ షేప్లో అయితే పెట్టాలి. సో ఇప్పుడు ఆ స్క్వేర్ షేప్లో పెట్టిన తర్వాత వాటైతే ఇసుక పోస్తాం. ఇసుక పోసిన తర్వాత అప్పుడు ఇలాగ ఎందుకు చేస్తున్నా అంటే మీకు చాలామంది డౌట్ ఇది రావచ్చు. ఎందుకంటే కోళ్ళు అనేటివి చాలా వరకు ఈ అటు ఉంటాయి కదా, గోరులతో గీక్కొని తినే అలవాటు అయితే ఉంటుంది. సో వాటి ఎన్విరాన్మెంట్ మనం కల్పించాలని చెప్పి నాకు చిన్న ఐడియా వచ్చింది. సో ఇలా చేసి చూద్దాం. ఇది సక్సెస్ అయితే మనకు ఒకరు హ్యాపీ, ఐటీకి ఒకరు హ్యాపీగా ఉంటాయి. సో సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఇప్పుడైతే నేను తయారు చేస్తూ ఉన్నాయి ఇలాగా. సో చూద్దాం మొత్తానికి. అందుకోసం అయితే నేను ఇసుక కూడా వేరే దగ్గర నుంచి తీసుకొచ్చాను. అంటే మట్టి పోస్తే మరీ గలీజ్ చేస్తానని చెప్పి ఇసుక అయితే పోస్తా ఉన్నాను. సో ఒకసారి ఇసుక పోసి ట్రై చేసి చెప్తాను, చూడండి ఒకసారి మొత్తం మీరే. నన్ను చాలా మంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే, బ్రో ఈ కోళ్ళు మీ ఊళ్ళో వదిలేస్తే అన్ని హ్యాపీగా ఉంటాయి కదా, ఎందుకు ఇక్కడ తీసుకొచ్చి కష్టపెడతాం అన్నారు. అక్కడ కష్టంగానే అని చెప్పి ఇక్కడ తీసుకువచ్చాను. ఏంది బ్రో అక్కడ కష్టంగానే మీరు అడగచ్చు. సో చెప్తా ఏనండి. మనకైతే కోళ్ళకి బర్డ్ ఫ్లూ అనే ఒక వైరస్ అయితే వచ్చిందనమాట. ఆ వైరస్ వచ్చి బర్డ్స్ అంటే మన పక్షులన్నీ చచ్చిపోతున్నాయి. పక్షులు అంటే ఐ మీన్ కోళ్ళు అన్నీ చచ్చిపోతున్నాయి అనమాట. ఒక్కటి కూడా మిగల్లా. మనకు దాదాపుగా ఒక 20 ఉన్నాయి అనమాట. అన్నీ చచ్చిపోయి లాస్ట్కి అయితే మిగిలాయి అనమాట. ఒక పిల్లలు కూడా అండ్ ఇవైతే మిగిలాయి. సో ఇలాగ జరుగుతుంది కాబట్టి మన ఊరి నుంచి అయితే తీసుకొచ్చి మనమైతే ఇప్పుడు ఇటుకి ఇలాగ చేస్తున్నాను. వాటికి మెడిసిన్ కూడా వాడాము కూడా. ఎందుకంటే మీకు లాస్ట్ వీడియో చెప్పినట్టు నేను జస్ట్ తెల్లగడ్డ అండ్ ఎర్రగడ్డ వేస్తే సరిపోదని చెప్పాను కదా, అది అయితే కుదరలేదు. వాటికి మెడిసిన్ కూడా వాడాము. ఆ మెడిసిన్ మీకు షార్ట్ రూపంలో నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది. చూసారు కదా, పొయ్యికి ముందే ఆ కోళ్ళు అయితే ఏం చేస్తున్నాయో పట్టుకొని ఆ చెక్కనైతే లాగేస్తున్నాయి అనమాట ఈ పిచ్చి కోళ్ళు. హై బయట చెప్పిన మా టీను పైకి వస్తావు, లేదనుకో అవన్నీ వదిలేసి వెళ్ళిపోతాయి. ఈసారి నీకు అవి కూడా ఉండవు, మూసుకొని బయటికి పో. చెప్పిన మా టీను. సర్రా బో బో మీరు రారు కానీ. సరే ఇప్పుడు మొత్తానికి ఏంటంటే మ్యాటరు, ఇప్పుడు ఆ ఇసుకనైతే మనం దాంట్లో పోద్దాం. దాంట్లో పోసి అయితే చూద్దాం ఏం జరుగుతుందో. నెక్స్ట్ వచ్చేసి కదా మనం తీసుకున్నాం ఈ తాపి ఇదనమాట. ఫస్ట్ దీనికి అవసరం లే, ఇది పక్కన పెడదాం. నెక్స్ట్ బయట ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఆ గోతం మళ్ళించుకున్న తర్వాత దాంట్లో ఉన్న ఇసుక అంతా ఎత్తుకెళ్ళి మనం పెట్టాం కదా ఇప్పుడు చుట్టూ 4 కర్రలు, ఆ 4 కర్రలు అయితే పోసుకోవాలి.
ఇప్పుడు ఆ 4 కర్రలో పోసుకున్న తర్వాత ఏం చేయాలంటే చుట్టూ దాన్ని అంటే ఒక లెవెల్లో అయితే దాన్ని సర్దాలన్నమాట. దాన్ని సర్దిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ఇలాగే వదిలేసామంటే ఇసుకలో ఆ కోళ్ళకి ఎండకి ఏంటంటే ఎండ ఎక్కువ కొందికి ఇసుక కూడా ఎక్కువ వేడవుతుంది కాబట్టి సో మనకు డమ్ములో పక్కనే నీళ్ళు ఉన్నాయన్నమాట. ఆ నీళ్ళు కూడా ఒక రవ్వ ఆ చుట్టూరు చెమ్మగాని చల్లామంటే ఆ కోళ్ళు వచ్చి దాంట్లో కొంచెం ఫ్రీగా ఉంటాయి అన్నమాట. అంటే ఎలా అంటే మనం ఎప్పుడైతే మనం విలేజ్లో మట్టిలో గెలుక్కుంటూ ఉంటాయి కదా గోరులతో, అలాగా వీటికి కూడా అలవాటు పడతాయి. సో ఇప్పుడైతే మనం అది చేయాలి. నేను చేసిన వన్ ఆఫ్ ద బెస్ట్ మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ మెయిన్ వరస్ట్ మిస్టేక్ ఏంటంటే డైరెక్ట్గా ఎత్తి గార మీద అయితే పోసేసాను అనమాట. ఆ గార మీద పోసేసామంటే మళ్ళీ లాస్ట్ టైం మళ్ళీ ఎప్పటికైనా దాన్ని తీసేయాలనుకున్నా కూడా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో చాలా కష్టపడాల్సి వస్తుంది కాబట్టి ఇప్పుడే ముందుగా ఒక ఐడియా అయితే ఆలోచించాను. మొత్తానికి చెత్త పని చేశాను. మళ్ళీ దాన్ని సాల్వ్ చేయాలి కాబట్టి మళ్ళీ ఎత్తుకెళ్ళి ఆ ఇసుకంతా ఎత్తి ఆ గోతంలో పోస్తున్నా. ఎందుకు పోస్తున్నా ఈ చెత్తని చూడండి. ఇప్పుడు అయితే మనం డైరెక్ట్గా దాన్ని పోసేసాం అనుకో లాస్ట్ టైం మళ్ళీ ఎత్తాలంటే కష్టం అవుతుంది కదా, అందుకోసం అయితే ఇలా చేశాను. దానికోసం ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఒక గోతం అయితే తీసుకున్నాను. అంత ఎంటీ గోతం ఒకటి ఉంటుంది కదా, ఒక మనం ఆల్రెడీ ఇది కోళ్ళ కింద వేసే గోతమే అనమాట. ఈ గోతం అయితే ఒకటి తీసుకున్నాను. ఈ గోతం తీసుకెళ్ళి ఏం చేస్తున్నానంటే ఫస్ట్ ఆ లెవెల్కి సరిపోయేంత కట్ చేసుకుంటున్నాను. అంటే డబల్ సైడ్ ఉంది గోతం, డబల్ సైడ్ ఉండడంతో అది ఫుల్గా అయితే సరిపోలా. సో కట్ చేసుకొని సింగిల్ సైడ్గా అయితే చేసుకుంటా ఉన్నాను. చేసుకొని ఏం చేయాలంటే ఎత్తుకెళ్ళి దాంట్లో అయితే పెట్టాలన్నమాట. దాంట్లో పెట్టి దానిపైన ఇసుక పోసామంటే ఇన్ కేస్ ఆఫ్ మనకు ఇప్పుడు ఈ కోళ్ళు ఎత్తుకెళ్ళి మన విలేజ్లో వదిలేసాము, అప్పుడు మళ్ళీ ఎత్తుకెళ్ళి ఈ గోతంతో మళ్ళించుకున్నామంటే ఇసుకంతా ఒక దగ్గరకు వచ్చేస్తే కింద అయినా పోసుకోవచ్చు, లేదంటే చెట్లకైనా వేసుకోవచ్చు. ఎందుకంటే చెట్లకి వేసుకుంటే బెస్ట్ ఎలా అవుతుందంటే సో ఆల్రెడీ ఇది కోళ్ళని ఏరుకుంటాయి కదా, ఒక ఎరువుగా అది తయారవుతుంది. సో అప్పుడు మనం ఏంటంటే మనం ఈ ఇసుక ఎరువుగా తయారైంది, మనం మామూలుగా బయట దొరికే మట్టి అండ్ ఇక ఎరువు ఈ మూడు కలిపి మనం అయితే చెట్లకైతే వేసుకోవచ్చు. నాకు తెలిసి అయితే ఇది మన బెస్ట్గా ఎరువుగా అయితే పనిచేస్తుంది. సో ఇప్పుడు ఏం చేసానంటే గోతం అయితే కట్ చేసుకునేసాను అనమాట. చూసారు కదా గోతం అయితే బాగా కట్ చేసుకొని వేసుకున్నాను. వేసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే సర్దుకొని మొత్తం మట్టి అంతా దాంట్లో ఎత్తిపోయాలి. ఇప్పుడు మట్టి అయితే ఎత్తిపోసి చూపిస్తాను చూడండి మొత్తం సర్దుకున్న తర్వాత. చూసారు కదా ఎంత నీట్గా అయితే తయారైందో, చాలా నీట్గా అందంగా అయితే తయారైంది. ఒక లెవెల్ అయితే తయారు చేసామన్నమాట మొత్తానికి. చూసారు కదా ఇప్పుడైతే మనకు మొత్తానికి ఒక తయారైపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే వాటర్ అయితే దాంట్లో పోసుకోవాలి. సో ఇప్పుడు ఈ ప్రాసెస్ కంప్లీట్ అయింది కాబట్టి ఇంకో వాటర్ ప్రాసెస్ అయితే పోద్దాము. చూసే కదా పక్కనే డొమ్మలు అయితే మనకు వాటర్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇక అడ్డున్న గోతాలు అనేది ఇది అటు ఇసురు కొట్టేసి ఇంకా ఉన్నాయి కదా నీళ్ళు కల్లాపు చల్లుకుంటారు కదా, అలా అయితే చల్లుకుంటున్నాం. ఒకే దగ్గర పోసినా కూడా అదేంటంటే ఎక్కువైపోతాయి నీళ్ళు. సో మనం ఏంటంటే జస్ట్ దానికి మాయిశ్చర్ కలిస్తే చాలు, అంటే ఐ మీన్ చెమ్మ తగిలితే చాలు, జస్ట్ చెమ్మ ఉంటే చాలు. మరీ ఎక్కువ నీళ్ళు పోసి అంటే ఆడ గబ్బుగా చేసేయకూడదు. సో జస్ట్ నీళ్ళు తగిలితే చాలు పత్తి, అంటే చుట్టూ కల్లాపు చల్లుకుంటా ఉన్నాను అనమాట. ఆ చెమ్మ లైట్గా ఆడ మనం తగిలేదాని కోసం. ఇప్పుడు చుట్టూ చెమ్మ తగిలిన తర్వాత ఏం చేస్తాను చేసి చూపిస్తాను చూడండి.
నీళ్ళు అట్ట చల్లానో లేదో కోళ్ళన్నీ ఒక్కసారిగా వచ్చేసి చూడండి ఎట్టయితే గెలకుతున్నాయో. సో ఇంకా నేను ఏం చేస్తున్నాను అంటే గెలకుతా ఉన్నాయి కదా, దాంట్లో ఫుడ్ అయితే ఏముండదు కాబట్టి బియ్యం అయితే ఎత్తేస్తున్నాను చూడండి. ఆ బియ్యం వేయగానే ఎలా అయితే గోక్కుంది ఒక్కసారి మీరే చూడండి. మామూలుగా ఇప్పుడు దాకా బియ్యం ఎత్తి కింద వేస్తే ఒక్క రవ్వ కూడా తినలేదు. ఆ బియ్యమే జోరు ఇప్పుడు దాంట్లో వేస్తుంటే ఎట్ట గోక్కొని తిన్నాయి చూడండి. అంటే అవి ఇలా తినడమే వాటికి ఇష్టం, ఇలాగా అలా గోక్కొని తినడం చాలా ఇష్టపడతాయి. సో నేను అలాంటి ఎన్విరాన్మెంట్ అయితే దాన్ని కలిపించాను చూడండి, ఎంత గెలుక్కుంటున్నాయో, ఎంత హ్యాపీగా ఉన్నాయో. సో నాకు ఒకరు హ్యాపీగా ఉందన్నమాట. ఎందుకంటే ఇలాగ వస్తాయా రావని డౌట్గా అయితే చేశాను దీన్ని. సక్సెస్ఫుల్గా అయితే మనకైతే జరిగింది. ఇలా అంటే దీంట్లోకి వచ్చి తింటాయా తినమని చాలా డౌట్ అయితే ఉంది. సో మొత్తానికి వచ్చి ఇక బాగా తింటున్నాయి కాబట్టి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా మీరు కూడా ఒకరు హ్యాపీగా ఫీల్ అవుతారు, అవి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయి అన్నమాట. ఎవరైతే టెర్రస్ పైన పెంచుకుంటున్నారో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సో మీకు ఒక హ్యాపీగా అయితే ఉంటుంది. ఇంకా మన ఛానల్ ఇలాంటి వీడియోస్కి మరిన్ని చాలా వస్తుంటాయి. మీరు ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో మర్చిపోకుండా మన ఛానల్ గబాన్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో అయితే పెట్టుకోండి. అప్పుడైతే మరిన్ని వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే మీకు దగ్గరికి అయితే వస్తాయి. సో చూసారు కదా, మొత్తానికి అయితే మనం అనుకున్న ప్లాన్ అయితే సక్సెస్ఫుల్గా అయింది. గైస్ చూశారు కదా, మనమైతే ఈ కోడి పిల్లల కోళ్ళన్నీ ఇక్కడ ఉన్నాయి. పాప మా కోడిని అయితే రప్పించుకోవట్లా ఈ పెద్ద కోడి. పాపం అది భయపడతా వెళ్తూ ఉంది. ఇదైతే రావట్లా పాపం దీని కాడికి. ఇది మటుకు మొత్తం గెలుక్కుంటూ ఉంది. పాపం చూశారు కదా, అది వెళ్ళిపోతూ ఉంది. సో ఇవైతే మొత్తానికి జాలీగా ఉన్నాయి. మొత్తానికి మన ప్లాన్ సక్సెస్ అయింది. చూశారు కదా, హ్యాపీగా జాలీగా ఉన్నాయి. సో ఇలాంటి మీ కోళ్ళు కూడా మీ ఇంట్లో ఉంటే ఇలాగైతే చేసుకోండి. ఇలా చేసుకున్నారంటే అవి ఒకరు వాటి ఎన్రోల్మెంట్లో పల్లెటూరులో గెలుక్కున్నట్టు బాగుంటుంది వాటి ఫీలింగు. సో ఎవరైనా ఇలా పెంచుకునే పని అయితే ఇలా చేసుకోండి. అంటే అన్నీ కంఫర్టబుల్ లేనప్పుడు ఇలాంటివి చేసుకున్నారంటే బాగుంటుంది. మీరు ఏం ఫుడ్ వేయాలనుకున్నా ఏమనుకున్నా ఈ మట్టిలో వేసేయండి. ఈ మట్టిలో వేసారంటే వీటిని లోడుకొని తింటూ అక్కడ హ్యాపీగా ఫీల్ అవుతాయి. సో ఇలాగైతే చేసుకోండి. సరే గైస్ చూసారు కదా, మొత్తానికి వీడియో అయితే మీకు ఎంత ఎంజాయ్ చేస్తున్నా. మన ఛానల్ ఇంకా ఎవరైతే చూడలేదో మర్చిపోయి సబ్స్క్రైబ్ అయితే లైక్ చేసి చేసుకోండి. సరే ఉంటాయి గైస్, బాయ్ 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 బాయ్. ఇవి ఇంతసేపు గెలికి అది బోర్ కొట్టేసింది అనమాట. సో ఇంకైతే మళ్ళీ ఇక్కడికి వచ్చేసాయి. ఇవి ఇట్లా వచ్చేయలేదు తడు, అప్పుడే మన తెల్లకోడి అయితే ఆడికి వెళ్ళిపోయింది అనమాట. వెళ్ళిపోయి ఇంకా దాని యుద్ధం స్టార్ట్ చేస్తుంది. అది కూడా గెలుకుతానే ఉందన్నమాట చూడండి. అది కూడా దానికి పాపం ఇంతసేపు ఆతృతతో ఉండింది, వెయిట్ చేసింది ఎప్పుడు వెళ్తాయని. అవి వెళ్ళడంతో ఇది సడన్గా వచ్చి ఇప్పుడైతే అది గెలుక్కుంటే ఇది కూడా హ్యాపీగా అయితే ఉంది. సో ఇప్పుడైతే నాకు మొత్తానికి హ్యాపీ ఉంది అనమాట. అది కాసేపు ఇది కాసేపు సో జాలీగా అయితే ఉన్నాయి. సరే గైస్ ఉంటా, బాయ్ బాయ్.